చేసే పని చిన్నదైనా పెద్దదైనా సాధించాలనే పట్టుదల ఉండాలి. పట్టుదల ప్రయత్నం లేని మనిషి గొప్పవాడు కావడం అసాధ్యం. మనం చీకటి రాత్రుల్లో ఉత్తర దిక్కున ఆకాశం వైపు చూస్తే మిలమిల మెరిసే చుక్కలో ఒక నక్షత్రం మరీ ప్రకాశవంతంగా వెలుగుతూ మనకు కనబడుతుంది. ఆ నక్షత్రమే ధ్రువ నక్షత్రం. నక్షత్రంగా మారిన ఆ ధ్రువుడు ఎవరో, ఆయన జీవిత చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి. ఉత్తానపాదుడనే మహారాజు ఉండేవాడు. ఈయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు సునీతి, రెండో భార్య పేరు సురుచి. పేరుకు తగ్గట్టు సునీతి సన్మార్గురాలు, సురుచి అందగత్తె అహంకారి. సునీతికి ధ్రువుడనే కుమారుడు, సురుచికి ఉత్తముడనే కుమారుడు ఉన్నాడు. ఉత్తముని కంటే ధ్రువుడే వయసులో కొంచెం పెద్దవాడు. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కొట్లాటలు ఉండేవి కావు. ఒక భార్య ఉండగా ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే మొదటి భార్య మీద అంత ప్రేమ ఉండదని, అందువల్లే మరో వివాహం చేసుకున్నాడని లోకం అనుకోవడం సహజం. రాజుకి కూడా సునీతి మీద ప్రేమ తక్కువ, సురుచి మీద ప్రేమ ఎక్కువ. సురుచి తన మాటల చేత చేష్టల చేత భర్తను లొంగదీసుకొని సునీతి మీద ప్రేమ లేకుండా చేసింది. సురుచి మాయలో పడిన రాజు పెద్ద భార్యను దాసి కంటే కూడా నీచంగా చూసేవాడు. అలాగే తన పెద్ద కుమారుడైన ధ్రువుడి మీద కూడా ప్రేమ తగ్గిపోయింది. సురుచి చాలా దుర్మార్గురాలు. రాజ్యం ధ్రువుడికి దక్కకుండా ఎలాగైనా తన కొడుక్కే దక్కాలనేది సురుచి కోరిక. అందుకే ధ్రువుణ్ణి చూస్తే ఆమె కోపంతో రగిలిపోయేది. ఒకరోజు ఉత్తానపాదుడు నిండు సభలో ఉత్తముణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకొని ఉన్నాడు. సురుచి కూడా రాజుగారి పక్కనే కూర్చుంది. ఆ సమయంలోనే ధ్రువుడు అక్కడికి వచ్చాడు. తండ్రి తొడ మీద కూర్చున్న తమ్ముడిని చూసిన ధ్రువుడు తను కూడా తండ్రి తొడ మీద కూర్చోవడానికి వెళ్తాడు. కానీ ధ్రువుణ్ణి రాజు చేరదీయలేదు. దీని కారణం రాజుకి సురుచి అంటే భయం. తన సవతి కొడుకు రాజు తొడ మీద కూర్చోవడానికి వచ్చిన ధ్రువుడిని చూసి సురుచి ఈర్ష్యపడింది. దాంతో ధ్రువుణ్ణి కోపంతో అక్కడి నుండి వెళ్ళగొట్టింది సురుచి. నీకు మహారాజు గారి ఒడిలో కూర్చునే హక్కు లేదు. ఆ హక్కు నా కొడుకైన ఉత్తమునికి మాత్రమే ఉంది. నువ్వు సునీతి కడుపున పుట్టడంతో ఆ హక్కును కోల్పోయావు. తండ్రి తొడ మీద కూర్చోవాలనే కోరిక ఉంటే నువ్వు నాకు కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి తపస్సు చెయ్యి. ఆయన నీ తపస్సును మెచ్చుకొని నా గర్భంలో పుట్టేటట్లు చేస్తాడు. అప్పుడు నీవు సంతోషంతో రాజుగారి తొడ మీద కూర్చోవచ్చు. తొడ మీద ఏంటి, సింహాసనం మీద కూడా దర్జాగా కూర్చోవచ్చు అని ధ్రువుణ్ణి చెయ్యి పట్టి పక్కకు లాగేసింది. సవతి తల్లి మాటలు ధ్రువుడికి ముళ్ళులాగా గుచ్చుకున్నాయి. సవతి తల్లికి తన మీద, తన తల్లి మీద ఉన్న అసూయ ద్వేషాన్ని అర్థం చేసుకున్నాడు. రాజుగారి అనాదరణ ఎలాంటిదో ధ్రువుడికి అర్థమయ్యింది. పసిబిడ్డ ఏడుపు చూసినా కూడా రాజుగారి మనసు కరగలేదు. తనకు జరిగిన అవమానానికి సభలో ఉన్న ఒక్కరైనా సానుభూతి చూపకపోవడం ధ్రువుడికి మరింత ఆశ్చర్యం అనిపించింది. ఏడుస్తూనే తల్లి దగ్గరికి వెళ్ళాడు ధ్రువుడు. జరిగిన విషయమంతా తన తల్లితో చెప్పాడు. తల్లి కొడుకును ఓదారుస్తూ దేవుణ్ణి నమ్ముకొని ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటే మనసులోని కలతలన్నీ నశించిపోతాయి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. చీకటి తర్వాత వెన్నెల రాక తప్పదు. ఈ రోజు నిన్ను అవమానించిన వారి రేపు తప్పక గౌరవిస్తారు. దానికోసం దిగులు పడవద్దు. దేనికైనా సహనం కావాలి. ఎవరు మనల్ని నిందించినా, ఎలా బాధ పెట్టినా సహించాలి. మనల్ని కాదని అనుకోవాలి. కాని కాలంలో కర్రేపామై కరుస్తుంది. కష్టసుఖాల్ని సమదృష్టితో చూసేవారికి మనశ్శాంతి ఉంటుంది నాయన. కాలం మనకు కలిసొచ్చేదాకా ఓర్చుకోవాలి. ఈ సమయంలో మనకు భగవద్ ధ్యానమే శరణ్యం. పూర్వజన్మలో చేసుకున్న కర్మల్ని బట్టే ఈ జన్మలో ఇలా జరుగుతుంది. కర్మ తీరగానే కష్టాలు తీరిపోతాయి. ఇతరులు చేసిన అపరాధాన్ని పట్టించుకోవద్దు. ఎదుటి వారిని దుఃఖపెట్టిన వారు చివరికి వారే దుఃఖాన్ని అనుభవిస్తారు అని మెల్లగా బుజ్జగిస్తూ ఓదార్చింది. అమ్మ చెప్పినదంతా మౌనంగా విన్నాడు. అమ్మ చెప్పిన దానికి తల ఊపుకుంటూ ఇలా అన్నాడు. అమ్మ, నాన్నగారి తొడ మీద కూర్చోవాలంటే తపస్సు చేసి దాని ఫలితంగా పిన్నికి కొడుకై పుట్టాలట. ఇంత తపస్సు చేయడం ఆమెకు కొడుకై పుట్టడానికా? నా తండ్రి గారి అనుగ్రహం సంపాదించి ఆయన తొడపై కూర్చోవడానికా? ఆయన గారి తొడ మీద కూర్చోకపోతే నాకు వచ్చే నష్టమేమీ లేదు. అదేమైనా దేవేంద్రుడి సింహాసనమా? తమ్ముడు కూర్చున్నాడు కదా అని నాకు కూర్చోవాలని అనిపించింది, అంతే. అలాంటి మహాభాగ్యం కలగడానికి నేను ఆమెకు కొడుకుగా పుట్టనక్కర్లేదు. కానీ దీనివల్ల నా మనసులో ఒక పట్టుదల ఏర్పడింది. సురుచిదేవి చెప్పినట్టు భగవంతుణ్ణి గూర్చి తపస్సు చేస్తాను. లోకంలో ఎవ్వరూ పొందలేని అత్యున్నత స్థానం సంపాదించి తీరుతాను. నా తమ్ముడు ఉత్తముడికి రాజ్యం దక్కకుండా నేను కాజేస్తానని మా పిన్ని గారికి భయం ఉంది. ఆ శాశ్వతమైన ఆ రాజ్యం నాకెందుకు?
నాకు కావలసింది నిత్యమైన ఉన్నత స్థానం. దానికోసం ఎంత కఠినమైన తపస్సైనా చేస్తాను. అందుకోసం అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నీ ఆశీస్సులు నాకుంటే చాలు. పట్టుదల ఉండాలే గాని ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు అని నీవే కదా చెప్పావు. అందుచేత ఆశీర్వదించి పంపమ్మ అని తల్లి దగ్గర మారం చేశాడు. కుమారుడు అడవికి వెళ్తానని చెప్పేసరికి సునీతికి గుండెలో రాయి పడింది. 5 ఏళ్ల పసిబాలుడు అరణ్యానికి పోవడమా, అక్కడ తపస్సు చెయ్యడమా అని భయపడి ఇలా అంది. నాయన, నీకు 5 ఏళ్ళు కూడా సరిగ్గా నిండలేదు. నువ్వు తపస్సు చేయడమేంటి? మహామునీశ్వరులకే అది సాధ్యమవుతుంది, సామాన్యులకు సాధ్యం కాదు. నీవు రాజకుమారుడివి, మిక్కిలి సుకుమారుడవు. అడవిలో తగిన ఆహారం పానీయాలు లభించవు. ఆకలి దప్పిక ఓర్చుకోవాలి. ఇక్కడ పట్టుపరుపుల మీద పడుకొని హాయిగా నిద్రించే నీవు అక్కడ చెట్టు కింద కటిక నేల మీద పడుకోవలసి వస్తుంది. అడవిలో క్రూర మృగాలు కూడా ఉంటాయి. నువ్వు అడవికి వెళ్తే నేనెలా ఉండగలను అని సునీతి ధ్రువుడిని అడవికి వెళ్ళొద్దని ఎంతోగానో బతిమాలింది. ధ్రువుడికి తల్లి మాట ఏమాత్రం నచ్చలేదు. పైగా తపస్సు చేయాలనే పట్టుదల మరింత పెరిగింది. అడవుల్లో దుష్ట మృగాలుంటాయని, తపస్సు చేయడం నా వంటి వారికి సాధ్యం కాదని చెబుతూ ఎందుకు భయం కలిగిస్తున్నావమ్మా? క్రూర మృగాలకు, రాక్షసులకు భయపడేంత పిరికివాణ్ణి కాదు నేను. అడవుల్లో ఆశ్రమాలు నిర్మించుకొని మునీశ్వరులు జీవించడం లేదా? వారి ఆశ్రమ ప్రాంతాల్లో క్రూర మృగాలు పెంపుడు జంతువుల్లాగా తిరుగుతూ ఉంటాయి. సాధువుల విషయంలో క్రూర మృగాలు సైతం సాధువులుగానే ఉంటాయి. తమకు హాని చేసే వారెవరో, చేయని వారెవరో వాటికి బాగా తెలుసు. ఇక ఆకలి దప్పికల్ని గురించా? వాటిని సహించుకోగలిగిన వాడే తపస్సుకు సిద్ధపడతాడు. సహించలేని వాడు దూరంగా ఉండిపోతాడు. ఒక అసాధ్యమైన దాన్ని సాధించాలంటే ఎలాంటి శ్రమకైనా తట్టుకోవాలని, దృఢ సంకల్పం గలవారు ఎట్టి కష్టమైన పనినైనా చెయ్యగలరని నీవే అంటూ ఉండేదానివి కదా. ఇప్పుడు ఎందుకు నాకి పిరికి మందు పోస్తున్నట్టు? మిన్ను విరిగి మీద పడ్డ నా నిర్ణయం మారదు. నా కోరిక ఫలించగానే తిరిగి వస్తానమ్మా. నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా నన్ను దీవించి పంపు. నా గురించి నువ్వు ఏమీ ఆలోచించకు. ఈ భగవంతుణ్ణి నమ్మి వెళ్తున్నాను. ఆ దేవుడే నన్ను రక్షిస్తాడు అని తల్లికి చెప్పి ఆశీర్వదించమన్నాడు. ఇక తల్లి చేసేదేమీ లేక ధ్రువుడిని మనసారా దీవించింది. తల్లి దీవెనలు తీసుకున్న ధ్రువుడు సంతోషంతో రాజ్యసభలో ఎవరికి తెలియకుండా అడవి మార్గం గుండా వెళ్ళాడు. అలా వెళ్తూ ఉండగా త్రిలోక సంచారి అయిన నారద మహాముని దారిలో ధ్రువుణ్ణి కలుసుకున్నారు. ఆ మునీశ్వరుడు త్రిలోక సంచారి మాత్రమే కాదు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్ని విషయాలు ఆయనకు తెలిసినవే. ధ్రువుణ్ణి గురించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అయినా ఏం తెలియనట్లు నటిస్తూ, నాయన, ముక్కు పచ్చలారని పసివాడవు, ఎవరి తోడు లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఏం పని మీద వెళ్తున్నావు? నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ విషయం ఏంటో చెప్పు, నీకు వీలైనంత సాయం చేస్తానన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి త్రిలోక సంచారి అయిన నారద మహాముని అని ధ్రువుడికి తెలియదు. ఎవరో సన్యాసి అనుకొని ఆయనకి మొత్తం విషయం చెప్పాడు. అప్పుడు నారదుడు, మీ తండ్రి మంచివారే. ఆడవాళ్లకు సవతి తల్లి పిల్లల మీద ప్రేమ ఉండడం చాలా అరుదు. మీ సవతి తల్లిని బాధ పెట్టలేక మీ నాన్న ఏమీ నోరు మెదపలేదు. అయినా నువ్వు పసిబాలుడవు, నీకు ఇలాంటి విషయాలు అనవసరం అని చెప్పి తను త్రిలోక సంచారి నారద మహాముని అన్న విషయాన్ని చెప్పాడు. 3 లోకాల్లోనూ తిరుగుతూ అందరికీ నా చేతనైనంత సాయం చేస్తూ ఉంటాను. అయినప్పటికీ నన్ను కలహప్రియుడని, తగువుల మారినని నిందిస్తుంటారు. వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళు పొట్లాడుకుంటే దానికి నేనేం చెయ్యగలను? నన్ను అందరూ నిందిస్తున్నారని బాధపడి నేను కృంగిపోలేదు. అలాగే ఉపకారం చేయడం మానలేదు. ఇంతటి మహర్షి నేనే ఇవన్నీ పట్టించుకోను. అలాంటిది పసివాడవైన నీకు ఈ పట్టుదల ఎందుకు? దుఃఖం అనేది అందరికీ వారి వారి కర్మలను బట్టి వస్తూ ఉంటాయి. ఏది వచ్చినా అంత దైవేచ్ఛ అనుకుని తృప్తి పడడం బుద్ధిమంతుల లక్షణం. తపస్సు చేయడం, భగవంతుని దయను సంపాదించడం నీవనుకున్నంత సులభం కాదు. మహామహులే కఠోరమైన తపస్సు చేసి కూడా భగవంతుణ్ణి దర్శించుకోలేకపోయారు అని ధ్రువుణ్ణి ఎంతోగానో నచ్చజెప్పారు నారద మహాముని. ధ్రువుడు మహామునికి నమస్కరించి, నారద మహర్షి, మీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. తపస్సు చేసే పద్ధతి ఎలా తెలుసుకోవడమా అని ఆలోచిస్తూ ఉండగా మీ దర్శనం లభించింది. మీ సలహా మంచిది కాదనను, కానీ నా సవతి తల్లి మాటలకి నా గుండె గాయపడింది. మునీశ్వర, నీవు బ్రహ్మదేవుని కుమారుడవు, ముల్లోకాలు తిరిగేవాడవు.
ఉన్నతోన్నతమైన స్థానాన్ని పొందాలన్న నా కోరిక మారడం అసాధ్యం. మీరు నన్ను అనుగ్రహించండి. నేనెలా తపస్సు చేయాలో, ఎక్కడ ఉండాలో తెలియజేస్తే మీ మాట ప్రకారం నడుచుకుంటాను అని చెప్పాడు. ధ్రువుడి పట్టుదల నారదునికెంతో ఆనందాన్ని కలిగించింది. సంతోషంతో ధ్రువుడి తల మీద చేతితో నిమురుతూ, బాబు, నీ పట్టుదలకు నేను సంతోషిస్తున్నాను. తప్పక నీవు భగవంతుని అనుగ్రహం పొందగలవని నా విశ్వాసం. యమునా నది తీరంలో మధువనం అనే పవిత్రమైన వనం ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి 3 పూటల స్నానం చేసి నిత్యకర్మలు ముగించుకొని పద్మాసనంలో స్థిరంగా కూర్చో. ప్రాణాపాయం చేసి ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకొని ఓం నమో భగవతే వసుదేవాయ అనే పరమ రహస్యమైన ఈ మంత్రాన్ని జపించు. త్రికరణ శుద్ధిగా భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి పూజిస్తే అతడు ప్రత్యక్షమై తప్పక నిన్ను అనుగ్రహిస్తాడు. మరో సంగతి, ఎవ్వరు తపస్సు చేస్తున్నా దాన్ని పాడు చేయడానికి దేవతల రాజు దేవేంద్రుడు అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. తపస్సు పూర్తయి భగవంతుడు ప్రత్యక్షమైతే తన ఇంద్ర పదవిని కోరుతారేమో అని అతని భయం. తపస్సును విఘ్నం చేయడానికి మాయ మృగాల్ని సృష్టించి నీ మీదకు పంపవచ్చు. దేవతలు మాయావేషాలు వచ్చి అనేక విధాల ప్రయత్నం చేయవచ్చు. వాటికి నువ్వు లొంగవద్దు, మృగాలకు భయపడవద్దు అని చెప్పి తపో విధానాన్ని బోధించి వసుదేవ మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు. ధ్రువుడు మిక్కిలి సంతోషంతో మధువనానికి దారి తీశాడు. రాజ్యసభలో సురుచి మాటలు విన్న వెంటనే ధ్రువుడు ఏడ్చుకుంటూ వెళ్లడం చూసి ఉత్తానపాదుడు తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డారు. మరునాడు తెల్లవారేసరికి సునీతిదేవి భవనం నుంచి వార్త వచ్చింది, ధ్రువుడు నిన్నటి నుంచి ఇంటికి రాలేదని. ఇంకా ఆ మాటలు విన్న రాజుకి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యింది. ధ్రువుడిని వెతకడానికి 4 దిక్కులు సేవకుల్ని పంపించాడు. కానీ ధ్రువుడి జాడ ఎక్కడ కనబడలేదు. భయంతో బాధపడుతున్న రాజు దగ్గరికి నారద మహాముని రానే వచ్చారు. ఉత్తానపాదుడు నారదమునికి సత్కరించి తగిన పీఠం మీద కూర్చోబెట్టాడు. రాజు విచారంతో ఉండడం చూసి తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ రాజుతో ఏం జరిగిందని అడిగాడు. ముల్లోకాలు తిరిగి నారదమునికి ఖచ్చితంగా ధ్రువుడి జాడ తెలిసే ఉంటుందని జరిగినదంతా వివరంగా చెప్పాడు. అప్పుడు నారదుడు భయపడవద్దని, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడని, ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటున్నాడని చెప్పి రాజుకి ఉన్న బాధను వెళ్ళగొట్టాడు. మధువనానికి వెళ్ళిన ధ్రువుడు నారదుని ఉపదేశానుసారం పద్మాసనం వేసుకొని నారదముని చెప్పిన మహామంత్రాన్ని జపిస్తూ ఒక చెట్టు నీడాన నివాసం ఏర్పాటు చేసుకొని రోజులు గడుపుతున్నాడు. 5 నెలలలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని కూడా బంధించి ఒంటికాలి మీద నిలబడి నిర్చలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం ప్రారంభించాడు. 5 సంవత్సరాల పసిబిడ్డ కఠినమైన పట్టుదలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా అతని తపోగ్నికి ముల్లోకాలు కంపించిపోయాయి. ధ్రువుని తపోనిష్టకు దేవేంద్రుడు భయపడి నారదుడు చెప్పినట్లు అతని తపస్సును భంగం చేయడానికి దేవతల్ని, మాయ మృగాలని కూడా పంపాడు. ధ్రువుని దగ్గరికి క్రూర మృగాలు వచ్చినా కూడా అవి ఎలాంటి హాని చేసేవి కావు. ఇంద్రుడు పంపిన మాయ మృగాలు మాత్రం పెద్దగా అరుస్తూ మీదికి వచ్చేవి. సంగతి గ్రహించిన ధ్రువుడు ధైర్యంగా ఉండేవాడు. అవి మాయమైపోయేవి. ఇంద్రుడు పంపిన దేవతలు కొందరు పిశాచాలుగాను భూతాలుగాను వచ్చి ధ్రువుణ్ణి బెదిరించేవారు. అయినా ధ్రువుడు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా దైవ ధ్యానంలో మునిగి ఉండేవాడు. ఇంద్రుడు ఆలోచించి భయపెట్టడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి మంచిగా అతన్ని లొంగ తీసుకోవాలని ఒకరోజు సునీతి వేషంలో ధరించి ఒక దేవత ధ్రువుడి దగ్గరకు ఏడుస్తూ వచ్చి, నాయనా, నీవు ఇల్లు విడిచిపెట్టిన దగ్గర నుంచి నాకు నిద్రహారాదులు లేవు. ఏడ్చి ఏడ్చి నా కన్నులు వాచిపోయాయి. నువ్వు తపస్సు మానుకొని ఇంటికి రాకపోతే నేను బతకలేను. నీకు అమ్మ కావాలంటే వెంటనే ఇంటికి రా అని బతిమాలింది. ఇదంతా దేవతల పన్నాగమని ధ్రువుడికి తెలుసు. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరికొద్ది రోజులకు సురుచి రూపంలో వచ్చి, కుమారా ధ్రువ, ఏదో పొరపాటున ఉద్రేకంతో నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు. నా వల్ల నీవు ఇల్లు విడిచి అడవిలో ఇలా కఠోరమైన తపస్సు చేయడం నాకెంతో బాధగాను ఉంది అని ఎంతోగానో ప్రాధేయపడింది. కానీ ధ్రువుడు ఏమాత్రం చెల్లించలేదు. ఇలా దేవేంద్రుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఈ విధంగా ధ్రువుడు సంపూర్ణ మనసుతో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానిస్తూ తపస్సు కొనసాగించాడు. ఎండాకాలంలో తీవ్రమైన ఎండలకు, వేడి గాలులకు బాధపడలేదు. వర్షాకాలంలో పిడుగులతో వర్షాలు కురుస్తున్నా ఉన్న చోట నుండి కదలలేదు. విపరీతంగా మంచు కురుస్తుండగా ఎముకలు కొరికే చలిలో కూడా చెల్లించలేదు. ఇలా తపస్సు చేయగా చేయగా చతుర్భుజుడు, శంఖచక్ర ఘాత ఖడ్గధారి,
పితాంబరుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి గరుడ వాహనం మీద ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుని ఆనందానికి హద్దు లేకపోయింది. ఉబ్బి తబ్బిబ్బైపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని తాకుతున్నట్లు, ముద్దు పెట్టుకున్నట్లు, కౌగులించుకున్నట్లు భావించాడు. లేచి నిలబడి చేతులు జోడించి స్వామి ముందు నిలబడ్డాడు. స్వామిని స్తుతించాలని ధ్రువుడి మనసు ఉరకట వేసింది. కాని 5 ఏళ్ల పసివాడు, ఎలా స్తుతించాలో తెలియదు. విష్ణువు కరుణించి తన పాంచజన్య శంఖాన్ని అతని చెక్కిళ్లకు తాకించాడు. ధ్రువుడు సంతోషంతో ఇలా అన్నాడు: ప్రభు, సమస్త శక్తులకు ఆధారుడవైన నీవు, నా అవయవాలకు ప్రాణం పోసి చైతన్యాన్ని కలిగించిన నీకు నమస్కారము. ఈ ప్రపంచమంతా నీ వల్లనే పుట్టి నీలోనే నీలమైపోతూ ఉంది. సృష్టి స్థితిలయలు లేని నీవే సమస్త బ్రహ్మాండానికి మూల కారకుడవు. నాట్యచారుని లాగా అనేక రూపాలతో పలు విధాలైన పేర్లతో నీవు ప్రకాశిస్తున్నావు. ధనికుడని దరిద్రుడని భేదం లేకుండా భక్తుడైన వారికి సహాయపడేవాడవు అని పరిపరి విధాల ప్రస్తుతించాడు. అతని శ్రద్ధ భక్తులకు పట్టుదలకు భగవంతుడు మిక్కిలి సంతోషించి, వాత్స, నీ తపస్సు నాకు ఎంతో తృప్తిని కలిగించింది. నీ మనస్సులోని సంకల్పం ఏంటో నాకు తెలుసు. కాబట్టి నీవు కోరిన సర్వోన్నతమైన స్థానం నీకు ఇస్తాను. ఇంతవరకు ఎవ్వరికి లభించని ధ్రువపదం నీకిస్తాను. దాని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు సదా తిరుగుతూ ఉంటాయి. ప్రళయకాలంలో ఇతర లోకాలన్నీ నశించిపోయిన ధ్రువలోకం మాత్రం స్థిరంగా ఉంటుంది. నక్షత్రాలతో పాటు యముడు, కశ్యపుడు, ఇంద్రుడు, సప్తఋషులు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. కానీ ఆ స్థానం నీకు లభించడానికి తగిన సమయం కావాలి. నీవు మీ తండ్రి దగ్గరకు వెళ్ళి మీ తండ్రి అనంతరం రాజ్యసుఖాల్ని అనుభవించు. వార్ధక్యం వచ్చాక కుమారుడికి రాజ్యం అప్పగించి నన్ను ప్రార్థించు. సప్తమండలం మీద ఉన్న నీ స్థానాన్ని చేరుకుంటావు అని చెప్పి భగవంతుడు మాయమైపోయాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి ప్రత్యక్షమైన సంగతి మధువనంలో ఉన్న వారందరికీ తెలిసిపోయింది. వారంతా అతన్ని ఎన్నో విధాల అభినందించారు. ధ్రువుడు ఆచూకీ తెలుసుకోవడానికి దేశమంతా తిరుగుతూ మధువనానికి వచ్చిన ఉత్తానపాదుని సేవకులకు కూడా ఈ సమాచారం తెలిసింది. వారు వెంటనే తమ రాజుకి ఈ వార్త చేరవేశారు. ధ్రువుడు వెళ్ళిన నాటి నుండి దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న రాజు మొదట సేవకుల మాటను నమ్మలేదు. ఎప్పుడో ఇల్లు విడిచిపెట్టిపోయిన పసిబాలుడు ఇంతకాలం జీవించి ఉంటాడని ఆయన అనుకోలేదు. ఇంతలో అతనికి నారద మహర్షి చెప్పిన మాట జ్ఞాప్తికి వచ్చింది. మహర్షుల మాట ఎన్నడూ అబద్ధం కాదు కదా. వెంటనే లేచి మంచి గుర్రాలు కట్టించి బంగారు రథం ఎక్కి ధ్రువుడికి ఎదురుగా బయలుదేరాడు. మంత్రులు, సామంత్రులు, పురోహితులు మొదలైన వారంతా రాజు వెంట నడిచారు. సునీతి, సురుచి, ఉత్తముడు కూడా రాజును అనుసరించారు. ఎదురుగా వస్తున్న ధ్రువుణ్ణి చూసి, నాయనా ధ్రువ అంటూ కేక వేసి రథం నుండి దూకి 2 చేతులు చాచుకొని ధ్రువుడి వైపు పరుగెత్తాడు. తండ్రిని చూసిన ధ్రువుడు ఉత్సాహంతో తండ్రి వైపు ఉరికాడు. కొడుకును కౌగిలించుకున్న రాజుకు ఆనంద బాష్పాలు జలజల రాలాయి. అక్కడ ఉన్న వారంతా ధ్రువుణ్ణి చూసి ఆనందంతో మునిగిపోయారు. తర్వాత అక్కడి నుండి అందరూ రాజభవనం బయలుదేరారు. ధ్రువుడికి యుక్త వయస్సు వచ్చేటప్పటికి ఉత్తానపాదునికి ముసలితనం వచ్చింది. రాజ్యం మీద విరక్తి కలిగింది. అతడు ధ్రువునికి రాజ్యం అప్పగించి వనవాసానికి వెళ్ళాడు. ధ్రువుడు ప్రజారంజకంతో రాజ్యం చేస్తూ శింషుమార ప్రజాపతి కూతురు బ్రహ్మిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల కల్పుడు, వత్పరుడు అనే 2 కొడుకులు పుట్టారు. ధ్రువుడు వాయుదేవుని కుమార్తె అయిన ఇళ అనే ఆమెను కూడా పెళ్లి చేసుకొని ఉత్కలుడు అనే కొడుకును, ఒక కుమార్తెను కన్నాడు. ఇదంతా ఇలా ఉండగా ఒకసారి ఉత్తముడు అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవి తమ రాజధానికి చాలా దూరంలో హిమాలయ ప్రాంతాన ఉంది. అది యక్షకులుండే చోటు. అక్కడ యక్షకులతో దెబ్బలాటలో ఉత్తముడు మరణిస్తాడు. తమ్ముని మరణ వార్త ధ్రువునికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఇలా జరుగుతుందని ఆనాడే ధ్రువుడికి భగవంతుడు చెప్పాడు. విధిని తప్పించడం ఎవరికి సాధ్యం కాదు గదా. కుమారుని మరణ వార్త విని సురుచి నిలువున కూలిపోయింది. పుత్ర వియోగం సహించలేక సురుచి మనశ్శాంతి కోసం అడవుల్లో ఏకాంతంగా గడపాలని అనుకుని అడవికి వెళ్ళింది. దురదృష్టం వల్ల అక్కడ దావాగ్నిలో చిక్కుకొని మరణించింది. తమ్ముడు, పిన్ని మరణంతో ధ్రువుడికి ఎంతో బాధ కలిగింది. తన తమ్ముడి చావుకి కారణమైన యక్షకుల మీద కూడా తీవ్రమైన కోపం పెరిగింది. పట్టుదలకు మారుపేరైన ధ్రువుడు ఒంటరిగా రథమెక్కి అస్త్రశస్త్రాలు ధరించి యక్షకులపైకి యుద్ధానికి వెళ్ళాడు. తమ మీదికి యుద్ధానికి వచ్చిన ధ్రువుడితో యక్షకులు తలపడ్డారు.
ఇలాగే కొంతకాలం యుద్ధం జరిగితే యక్షకులు పూర్తిగా నశించిపోతారని అందరూ భయపడ్డారు. యక్షకులు యుద్ధంలో ఎన్నో మాయలు ప్రయోగించారు. అవన్నీ ధ్రువుడి ముందు గాలికి దూది పింజాల్లా ఎగిరిపోయాయి. ఈ యక్షకుల చావును ధ్రువుడి తాత స్వయంభువ మనువు చూసి ధ్రువుడితో ఇలా అన్నాడు: నాయనా, ఎంత కోపం పనికి రాదు. నీ తమ్ముణ్ణి ఎవడో ఒక యక్షకుడు చంపాడని యక్షక వంశాన్ని నాశనం చేస్తున్నావు. కర్మబంధాలకు కట్టుబడి జీవుల ఆయుష్ను పెంచడం త్రుంచడం ఆ భగవంతుడే చేస్తుంటారు. యక్షకుల్ని నువ్వు చంపుతున్నావు. వారు కుబేరునికి అనుచరులు. అతడు పరమేశ్వరునకు స్నేహితుడు. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల కుబేరుడు ఈశ్వరుడు కూడా నీ మీద కోప్పడతారు. అది మంచిది కాదు. స్తోత్రాదుల చేత కుబేరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో అని ఉపదేశించాడు. తాతగారి మాట ప్రకారం ధ్రువుడు యుద్ధం మానేశాడు. అదే సమయంలో అక్కడికి కుబేరుడు కూడా వచ్చాడు. ఎంతో వినయంతో శిరస్సు వంచి నమస్కరించాడు ధ్రువుడు. కుబేరుడు ధ్రువుణ్ణి చూసి, నాయనా, నీవు చాలా బుద్ధిమంతుడవు. నీ తాతగారి మాటను గౌరవించి యుద్ధం మానేశావు. నాకు చాలా సంతోషమైంది. నీ తమ్ముణ్ణి యక్షకులు చంపారని నువ్వు వారి మీద కోపించవద్దు. తలరాతను ఎవ్వరూ తప్పించలేరు. నశించిపోయే శరీరాన్ని శాశ్వతమైన ఆత్మ అని భావించడం వల్ల నీవు నేను అనే భేదభావం మానవులకు కలుగుతూ ఉంది. నీవు ఈ భేదబుద్ధిని విడిచి సర్వప్రాణుల్ని సమదృష్టితో చూడు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. అక్కడి నుంచి ధ్రువుడు తన రాజ్యాన్ని వచ్చి ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చాలా కాలం పరిపాలించాడు. చివరకు కుమారుడైన ఉత్కలుడికి రాజ్యాభిషేకం చేసి బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ప్రవహిస్తున్న విశాల నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించాడు. ధ్రువుడి ధ్యాన నిష్టకు భక్తికి సంతోషించి శ్రీవారు ఒక విమానాన్ని పంపించారు. అది ఆకాశంలో పున్నమి చందమామలాగా ధ్రువునికి కనబడింది. ఆ విమానం నుంచి ఇద్దరు విష్ణుదూతలు నందుడు, సునందుడు అనేవారు దిగివచ్చి ధ్రువుడికి నమస్కారం చేసి శ్రీమన్నారాయణుడి ఆజ్ఞానుసారం విమానం ఎక్కవలసిందని ప్రార్థించారు. ధ్రువుడు పరమానందంతో బదరికాశ్రమంలోని మునులందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకొని విమానం ఎక్కాడు. విమానం బయలుదేరే ముందు ధ్రువుడికి తల్లి గుర్తుకు వచ్చింది. ఆమెను వదిలి నేనొక్కడిని వెళ్ళడమా అని అనుకున్నాడు. విష్ణుదూతలు ధ్రువుడి మనసులోని విషయాన్ని గ్రహించారు. అయ్యా, సునీతిదేవిని గూర్చి నీవేమీ విచారించవద్దు. ఆమె నీకంటే ముందే మరో విమానం ఎక్కి స్వర్గానికి వెళ్తుంది అని ముందు పోతున్న విమానాన్ని చూపారు. అందులో ఉన్న తల్లిని చూసి ధ్రువుడెంతో సంతోషించాడు. ధ్రువుడెక్కిన విమానం గగన మార్గంలో అతి వేగంగా వెళ్తూ సప్తర్షి మండలాన్ని కూడా దాటి అత్యున్నతమైన స్థానాన్ని చేరింది. విష్ణుదేవుని దయ వల్ల ధ్రువుడు ఒక దేదీప్యమానమైన నక్షత్రంగా మారిపోయాడు. అక్కడ స్థిరంగా నిలిచిపోయాడు. ఆ ప్రాంతం అతని పేరుతో ధ్రువమండలంగా ప్రసిద్ధి పొందింది. ఆ ధ్రువ నక్షత్రాన్ని అనుసరించి గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. భూమి చలనం దాన్ని అనుసరించే ఉంది. పట్టుదల, ప్రయత్నం ఉంటే ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు అనడానికి ధ్రువుడి కథ మంచి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ధ్రువుడు మనకు ఆదర్శమైతే విష్ణుదేవుడు ఆయురారోగ్య భాగ్యాలనిచ్చి రక్షిస్తాడనడంలో సందేహం లేదు. ఇంత మంచి స్టోరీ విన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా మరి? అదే చేత్తో లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొందరికి రీచ్ అవుతుంది. అండ్ మీ గోల్ ఏంటో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.